ప్రేక్షకులందరికీ నమస్సుమాంజలి. మనం ఇప్పుడు అక్టోబర్ మాస ఫలితాలు చెప్పుకుంటున్నాము. అక్టోబరు మాస ఫలితాల్లో 12 రాశుల్లోది తదుపరి రాశి, చివరి రాశి మీనరాశి. ఈ రాశ్యాధిపతి గురువు. మీనరాశిలో పూర్వాభాద్ర 4వ పాదము, ఉత్తరాభాద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు ఉంటాయి. మీనరాశికి అధిపతి గురు భగవానుడు. ఈ గ్రహాల స్థితి ఎట్లా ఉంది అని అంటే, మీనరాశిని లగ్నంగా తీసుకుంటే లగ్నంలో శని భగవానుడు ఉన్నారు, చతుర్థంలో అంటే మిథునంలో గురువు ఉన్నారు, తర్వాత సింహంలో శుక్రుడు కేతువు ఉన్నారు, కన్యలో బుధుడు రవి ఉన్నారు, తులలో కుజుడు ఉన్నాడు, కుంభంలో రాహు ఉన్నారు. అయితే గ్రహాల చలనం ఎలా ఉంది అన్నట్లుగా 3వ తారీఖున బుధుడు కన్య నుంచి తులలోనికి వస్తాడు, 10వ తారీఖున శుక్రుడు సింహరాశి నుంచి కన్యకు వస్తాడు, 18వ తారీఖున రవి కన్య నుంచి తులలోనికి వస్తారు. ఇది రాశుల గ్రహాల చలనం అన్నమాట. సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2వ తారీఖు వరకు దేవి నవరాత్రులు జరుగుతున్నాయి. అక్టోబర్ 1, 2 తారీఖుల్లో మహిషాసురమర్దిని, రాజరాజేశ్వరి అవతారాలు వచ్చాయి. ఈ రెండు కూడా అమ్మవారి విశేషమైనటువంటి అవతారాలు. అలాగే ఇంక మిగిలిన పండుగలు ఏంటంటే, అక్టోబర్ 19వ తారీఖున ధనత్రయోదశి, నరక చతుర్దశి అయ్యింది. 20వ తారీఖున దీపావళి అమావాస్య. అందువల్ల ఈ ఈ అమ్మవారిని విశేషంగా పూజించడం ఈ రాశి వారికి చాలా చాలా అవసరం. ఇక ఈ రాశి వారికి ఈ మాసంలో ఎలా ఉన్నాయి, ఫలితాలు ఎలా ఉన్నాయి అని అంటే కనుక, ఆర్థికంగా చాలా బాగుంటుంది. మీకు ఆర్థికంగా మంచి మెరుగైన పరిస్థితుల్లోనే ఉన్నారు. ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు మీకు లేవు. ఉద్యోగస్తులకు కూడా చాలా బాగుంది. జాగ్రత్తగా వాళ్ళు ఉద్యోగం చేసుకుంటే అధికారుల మెప్పు పొందుతారు. మీకు రావాల్సిన ఇన్సెంటివ్స్ అన్నీ కూడా దొరుకుతాయి అన్నమాట. వ్యాపారంలో చాలా అభివృద్ధి ఉన్నది. మీరు ఊహించినటువంటి విజయాలు మీకు ఈ మాసంలో మీకు దొరికే అవకాశం ఉంది. విలువైనటువంటి వస్తువులు కొంటారు, బంగారం కూడా కొంటారు, బంధుత్వాలు పెరుగుతాయి. మీకున్న బంధుత్వాలు బాగా బలంగా ఉంటాయి. అలాగే వాహన యోగం కూడా ఈ రాశి వారికి ఉంది. ఇంకా యజ్ఞాలు, యాగాలు ఇటువంటి జరిగే చోట మీరు పాల్గొనడం కానీ లేదా మీరు చేయించడం కానీ జరుగుతుంది. సాంస్కృతిక కార్యక్రమాల్లో బాగా పాల్గొంటారు. పర్యాటక రంగంలో ఉన్న వాళ్ళకి మాత్రం విశేషమైనటువంటి అభివృద్ధి ఉంది. వారి పర్యాటక రంగం వాళ్ళకి చాలా మంచి ఫలితాలు వస్తాయి. ఇక అనారోగ్యాలు చెప్పాలి అని అంటే, కుటుంబంలో ఒకరికి ఎవరికో కొంచెం అనారోగ్య పరిస్థితులు వచ్చేటటువంటి అవకాశం ఉంది. అట్లాగే కడుపుకు సంబంధించినటువంటి బాధలు మీకు వస్తాయి. కడుపు నొప్పి, లేదంటే అజీర్ణము, లేదంటే గ్యాస్, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం చాలా ఉంది. ఇంకా భార్యాభర్తల మధ్య కొద్దిగా మనస్పర్ధలు వచ్చేటటువంటి అవకాశం ఉంది. అందువల్ల భార్యాభర్తలు ఇద్దరూ కూడా గొడవను పెంచుకోకుండా సామరస్యంగా మాట్లాడుకోవడము, లేదా ఆ క్షణం మాట్లాడకుండా ఊరుకున్న తర్వాత సంయమనంగా ఉండి మాట్లాడుకోవడం చాలా మంచిది. మీకు ఉద్యోగస్తులకి కొంచెం పై అధికారుల వల్ల భయం ఉంది. అందువల్ల మీరు ఎంత ఉద్యోగం బాగున్నా కూడా ఒక్కొక్కసారి అధికారుల వల్ల మనకి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటాం. అందువల్ల కొంచెం అధికారులతో మాట్లాడేటప్పుడు చేసే పనిలోనూ జాగ్రత్త చాలా అవసరం. మీకు సంఘంలో చాలా గౌరవం పెరుగుతుంది. అలాగే మీరు వినోదయాత్రలు కూడా చేస్తారు, విలాసంగా గడుపుతారు ఈ మాసంలోని. కొత్త స్త్రీల పరిచయం కూడా మీకు జరుగుతుంది. కొంచెం మానసికంగా ఆందోళన అనేటటువంటిది ఉంటుంది. మీరు ఈ మాసంలో ఈ అమ్మవారికి అక్టోబర్ 1, 2 తారీఖులు అమ్మవారి దర్శనం చేసుకోవడం చాలా మంచిది. మహిషాసురమర్దిని అవతారం, రాజరాజేశ్వరి అవతారం కనుక ఈ 2 అవతారాలప్పుడు మీరు అమ్మవారిని దర్శనం చేసుకోవడము, మీకు శక్తి కొలది అమ్మవారికి కానుకలు ఇవ్వడము చాలా మంచిది. అది మీకు మంచి అభివృద్ధిని తీసుకొస్తుంది. అమ్మని నమ్మితే అన్నీ ఉన్నట్లే, అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే. అదేవిధంగా దీపావళి నాడు మహాలక్ష్మీదేవి పూజ చేయడము, ఇంకా గురువుకు సంబంధించినటువంటి కార్యక్రమాలు అంటే ఎక్కడైనా దైవానికి సంబంధించిన పూజల్లో పాల్గొనడము, లేదా దైవానికి సంబంధించిన డొనేషన్లు ఇవ్వడము, లేదా పేదలకి, ముసలి వాళ్ళకి ఏదైనా సహాయం చేయడము, ఇటువంటివి గురువుకి చేస్తే గురువు సంతోషిస్తాడు, మన మందు కృపగా ఉంటారు కనుక ఇటువంటి విశేషమైన కార్యక్రమాలు చేయడం వల్ల మీకు చాలా అభివృద్ధిలోకి వస్తారు. ఇవి మీకు చెప్పేటటువంటి ముఖ్యమైన పరిహారాలు. ఇది అక్టోబర్ మాస ఫలితాలు. ప్రేక్షకులందరికీ నమస్సుమాంజలి. మనం అక్టోబర్ మాస ఫలితాలు చెప్పుకుంటున్నాము. అక్టోబర్ మాస ఫలితాల్లో 12 రాశుల్లో తదుపరి రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశికి అధిపతి కుజుడు.
వృశ్చిక రాశిలో విశాఖ 4వ పాదము, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు ఉంటాయన్నమాట. ఈ గ్రహస్థితి ఎలా ఉంది అని అంటే కనుక వృశ్చిక రాశిని అధిపతిగా లగ్నంగా తీసుకుంటే కనుక కుంభంలో రాహు ఉన్నారు, మీనంలో శని ఉన్నారు, మిథునంలో గురువు ఉన్నారు, సింహంలో శుక్రుడు కేతువు ఉన్నారు, కన్యలో రవి బుధుడు ఉన్నారు, తులలో కుజుడు ఉన్నాడు. ఇది గ్రహాల స్థితిగతులు 1వ తారీఖుకి. అదే 3వ తారీఖున బుధుడు కన్య నుంచి తులకు వస్తారు, 10వ తారీఖున శుక్రుడు సింహం నుంచి కన్యకు వస్తారు, 18వ తారీఖున రవి కన్య నుంచి తులకు వస్తారు. ఇది గ్రహాల చలనం అన్నమాట. ఇక ఈ సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2వ తారీఖు వరకు దేవి నవరాత్రులు జరుగుతున్నాయి. ఈ దేవి నవరాత్రుల్లో చివరి 2 రోజులు అంటే అక్టోబర్ 1, 2 తారీఖులు మహిషాసుర మర్దిని రాజరాజేశ్వరి అవతారం జరిగింది. ఈసారి మనకి 11 రోజులు వచ్చినాయి. 22 నుంచి 2వ తారీఖు అంటే 11 రోజులు వచ్చినాయి. అమ్మవారిది ఒక అవతారం పెరిగినట్లు అనమాట. ప్రతి 10 సంవత్సరాలకి అమ్మవారిది కాత్యాయని అవతారం అని అది వస్తుంది అట్లాగా. అందుకని ఈ సంవత్సరం అలాగా మనకి కాత్యాయని అవతారం ఒకటి, మనకి ఎప్పుడు ఉండే అవతారాల కంటే కాత్యాయని అవతారం ఒకటి ఈ సంవత్సరం మనకి పెరిగిందనమాట. ఇది ప్రతి 10 సంవత్సరాలకి ఇట్లా జరుగుతుందట. ఇంకా వృశ్చిక రాశిలో వాళ్ళకి ఈ మాసం ఎలా ఉంటుంది అంటే వీళ్ళు చాలా మంచి వార్తలు వింటారు, చాలా సుఖంగా ఉంటారు, వీరు శుభకార్యాలు చాలా చేస్తారు. ఇంకా ఏంటంటే కుటుంబంలో సౌఖ్యం కూడా ఉంటుంది వీళ్ళకి. ఆధ్యాత్మిక కార్యక్రమాలు చక్కగా నిర్వహిస్తారు. ఇంకా కళాకారులు, రచయితలు వాళ్ళు ఉన్నారు ఈ రాశిలో ఉన్న వాడికి చాలా మెరుగైనటువంటి ఫలితాలు ఉంటాయి ఈ రాశి వారికి. ఇంకా ఖర్చులు మాత్రం ఆదాయాన్ని మించిపోతాయి, చాలా ధన వ్యయం అవుతుంది అనమాట. అది కొంచెం జాగ్రత్తగా ఖర్చులు పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. వాహన ప్రమాదం కూడా జరుగుతుందేమో అనేటువంటి సూచనలు కనబడుతున్నాయి. మీకు పాత బాకీలు ఏవైతే ఉన్నాయో ఎప్పటి నుంచి రానటువంటి బాకీలు, ఆ బాకీలన్నీ కూడా వసూలు అవుతాయి. వ్యాపారంలో మాత్రం మంచి ధన లాభం ఉంది. వ్యాపారం వల్ల మీకు మంచి ధనాన్ని మీరు సంపాదిస్తారు. కుటుంబం కూడా సౌఖ్యంగా ఉంటుంది కుటుంబం వాళ్ళతోటి. ఇంక మీరు శుభవార్తలు వింటారు. అధికారులు మన్నన పొందుతారు. విద్యార్థులకి మంచి అవకాశం, మంచి నెల బాగుంది. అందువల్ల వీళ్ళకి మంచిగా వాళ్ళు అనుకున్నగా చదవగలగడం, వాళ్ళు అనుకున్నటువంటి క్వశ్చన్స్ రావడము, లేదంటే వాళ్ళు తలుచుకున్నట్టుగా సబ్జెక్ట్ ఉండడము, లేదా సబ్జెక్టులు ఇదివరకు ఉన్నటువంటి డౌట్లన్నీ క్లియర్ అవ్వడము, ఇట్లాంటి వాళ్ళకి ఏవైతే ఇబ్బందులు చదువులో ఉన్నాయో ఆ ఇబ్బందులన్నీ ఈ మాసంలో తీరిపోతాయి అన్నమాట. ఇంక వ్యవసాయదారులకి ఒక మోస్తరుగా ఉంటుంది. వర్షాలు తగ్గినా కూడా ఇంకా కొంచెం దానికి సంబంధించిన నష్టాలు ఉన్న రైతులకి కొంచెం ఇబ్బందికరమైన వాతావరణమే ఉంటుందన్నమాట. ఇక మీరు మంచి వార్తలు విని శుభకార్యాలు చేస్తారు. ఆధ్యాత్మికంగా కూడా మీరు ధన వ్యయం చేస్తారు. అందువల్ల ఈ రాశి వారికి మహిషాసురమర్దిని రాజరాజేశ్వరి అవతారాలప్పుడు పూజ చేయడము, అమ్మవారి దర్శనం చేసుకోవడము, దీపావళికి అమ్మవారిని పూజించడము, వృశ్చిక రాశి వారికి అధిపతి కుజుడు కనుక సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన విశేషంగా చెప్పడం జరుగుతుంది. ఇవి ఈ మాసానికి పరిహారాలు.